సాయంత్రం అయినా పొద్దునైనా ఎనీ టైం ఇరానీ చాయ్కి చాలా క్రేజ్ ఉంటుంది. ఇరానీ చాయ్ తాగకుండా మీటింగ్ పెట్టేటోళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. అసలు ఏం నడుస్తుంది జూబ్లీ హిల్స్లో అన్న విషయాలను మాట్లాడిద్దాం. అన్న, ఏం నడుస్తుంది జూబ్లీ హిల్స్లో? ప్రచారాలు ఎట్లా నడుస్తున్నాయి? ఏ ఏ పార్టీ ఎట్లా ప్రచారాలు చేస్తున్నారు? పార్టీలు ఎట్లా వస్తున్నాయి? ఏంటి ప్రచారాలకు వస్తున్నాయా? వస్తున్నారు, తిరుగుతున్నారు. డెవలప్మెంట్ మంచిగా ఉందా మీ జూబ్లీ హిల్స్లో? పర్లేదు, పర్లేదా? పర్లేదు. రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ ఇంతకుముందు బాగాలేకుండే, ప్రజెంట్ అయితే ఓకే. ఇప్పుడు బాగుందా? పర్లేదు. ఏ ఏరియాలో ఉంటారన్న మీరు? మాది ఫిలిం నగర్. ఫిలింనగర్. అక్కడ ఎట్లుంది డెవలప్మెంట్ అదంతా? అక్కడ మొత్తం స్లమ్ ఏరియా కదా, సో పర్లేదు. అక్కడ ఇంతకుముందు ఉన్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కొంచెం పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? ఇంకా ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు అని. ఆరు గ్యారెంటీలా? అంతే. సరే, 6 గ్యారెంటీల్లో ఫ్రీ బస్సు అందరికి తెలిసిందే, అందరికి వస్తుంది. మిగతా ఇంకా 5 ఏమన్నా మీ ఇంటి వరకు ఏమన్నా వచ్చినాయి? లేదండి, వచ్చి ఉట్టి హామీలు ఇవ్వడం తప్పితే ఏం లేదు. ఇంకా ప్రభుత్వం చేసేది ఏం లేదు ఇప్పటివరకు. సో ఫ్రీ కరెంట్ అన్నారు, లేదు లేదు, మాకు ఇప్పటివరకు గ్యాస్ ఫ్రీ అన్నారు. లేదు ఇప్పటివరకు ఇందాక ఇప్పుడు మా అమ్మకు కూడా పింఛన్ రావాలి. సో మా మదర్కి కూడా పింఛన్ ఆల్మోస్ట్ అప్లై చేసాము. ఆ పింఛన్ కూడా రావట్లేదు ఇప్పుడు. యాక్చువల్గా ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో 2000 పింఛన్ వచ్చేది. వీళ్ళు వస్తే 4000 చేస్తామన్నారు కదా, అది కనీసం 2000 అన్న అందుతుందా? లేదండి, ఇప్పటివరకు అయితే అమ్మకు రాలేదు. కొత్తగా పెట్టిన అప్లికేషన్ కూడా ఇప్పటివరకు వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి, తీసుకోలేదు. సో రావట్లేదు. సో ఏమనుకుంటుర్రు మీకు తెలిసిన వాళ్ళు కానీ నువ్వు కానీ ఏమనుకుంటున్నావు? ఏ పార్టీ వస్తే కొంచెం మనకి ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ అవుతుందని ఏమనుకుంటున్నావు? మ్యాక్సిమం బీఆర్ఎస్ అండి. ఇంకా బీఆర్ఎస్ మీద ఉన్నది. ఎందుకంటే ఈయన ఇచ్చిన హామీలు అయితే ఏవైతే నెరవేర్చట్లేదు ప్రజెంట్. సో నెక్స్ట్ ఇక వీళ్ళు పవర్లో లేకపోయినా నెక్స్ట్ 2 ఇయర్స్లో మళ్ళీ ఎలాగో వస్తారు కదా. సో బీఆర్ఎస్ ఉండడమే బెటర్ అనుకుంటున్నాను. కానీ పవర్లు ఉన్న వాళ్ళే కొంచెం ఏమన్నా పనులు అయితే, పవర్లో లేని వాళ్ళతోటి పనులు కావు, ఇట్లా కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అలా కూడా జరుగుతుంది. ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు జరుగుతాయని కన్ఫర్మ్ అయితే లేదు కదా. పవర్లోకి వచ్చాక వీళ్ళు చేస్తారని ఆల్మోస్ట్ మేము పవర్లోకి వస్తేనే చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. సో ఇప్పటివరకు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పవర్ నాకైతే అంత అది లేదని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా వీళ్ళు వచ్చినా కూడా మళ్ళీ కాంగ్రెస్ హయాం, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా కూడా జూబ్లీస్లో మళ్ళీ వీళ్ళు చేస్తారన్న హోప్ అయితే లేదు. ఈ హామీల వరకే ఉండిపోతుందని అనుకుంటున్నాను. మా ఇంట్లో 6 ఉంటాయి. ఎవరికి వేద్దాం అనుకుంటుర్రు? ఇంతకుముందు ఇక్కడ డెవలప్మెంట్ మంచిగా ఉండేనా? రోడ్లు మంచిగా, నీళ్లు మంచిగా వచ్చేవా? కరెంటు 24 గంటలు కరెంట్ ఉంటుందా, పోతుందా? ఏంది మీ సైడ్? మంచిగానే ఉంది, ఇప్పుడు అయితే ఏం పోవట్లేదు, మంచిగానే ఉంది. రోడ్లు మంచిగానే ఉన్నాయా? డ్రైనేజీ సిస్టమ్ ఇదంతా అట్లా ఉన్న ప్రాబ్లం కూడా అవుతుంది కదా. వర్షం వస్తే ఎట్లుంటుంది ఇక్కడ సైడ్? అట్లా మామూలు ఉంటుంది. ఎట్లాంటి లీడర్ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావు? కాంగ్రెస్ వస్తే బాగుంది. ఎందుకు కాంగ్రెస్? ఇంతకుముందు ఇక్కడ బీఆర్ఎస్ ఉండే కదా. మంచిగా చేసిండు కాబట్టి అట్లా కొంచెం. ఎవరు? రేవంత్ రెడ్డియా లేకపోతే నవీన్ యాదవా? ఎవరు మంచిగా చేసిరంట? రేవంత్ రెడ్డి. ఏమేమి చేసిండు? నీ ఇంటి వరకు ఎలాంటి పథకాలు వచ్చినాయి? ఇప్పుడైతే మా ఇంటి వరకు అయితే మాకు ఏం రాలేదు ఇంకా. మరి ఏం మంచి చేసిండు అని చెప్పి చేస్తాడని మేము మంచిగా అనుకుంటున్నాం. చేస్తాడని మంచిగా చేస్తాడు, నమ్మకంతో. అంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. ఏమంటారు? నవీన్ అన్న గుర్తుపడతావా? ఆయన నిన్ను గుర్తుపడతాడా? ఇట్లా ప్రచారాలకు వచ్చినప్పుడు చూసినావా? జయ కలిపిండా, ఏమని చెప్పిండా ఓటు అట్లా? కలవలేదా సార్? ఇంకా వస్తారా మీ సైడ్ ప్రచారానికి? మీ గల్లీలోకి వస్తారు. మేము బోడబండ వస్తాడు. వస్తారు. ఏమనుకుంటారు మీ ఇంటి పక్కన వాళ్ళు, ఎదురుంగోళ్ళు, నువ్వు పని చేసే కాడ? ఏమనుకుంటారు, ఇంకా కాంగ్రెస్ వస్తే బాగుంది అంటారు. అంతే, కాంగ్రెస్ వస్తే కొంచెం డెవలప్మెంట్ అయింది కదా, కొంచెం ఇంకా బాగా చేస్తాడని. అంటే రూలింగ్ పార్టీ కాబట్టి డెవలప్మెంట్ చేసుకోవడానికి కొంత మంచిగా ఉంటుందనా? అంతే.